వెల్కమ్ టు ఎంఆర్ఎం క్రియేషన్స్ 999. మన ఊరు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు ఈ గుడి చరిత్రను, ఈ గుడి విశేషాలను, జరగబోయే కార్యక్రమాలను ఈ గుడి అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు, నా పేరు మురళి. నేను ఎంఆర్ఎం క్రియేషన్స్ 999 నుంచి వచ్చాను. మేము ఈ గుడి చరిత్రను, గుడి ప్రత్యేకతలను, గుడి విశేషాలను మీరు చెప్తే మేము మా ఆడియన్స్ కూడా తెలుసుకుంటాం. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు వాడపల్లి సూర్యతేజ. అత్తిల్లో వేయించేసినటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో గత 3 తరాలుగా మేము అర్చకత్వం చేయడం జరుగుతోంది. అత్తిలి గురించి తెలుసుకోవాలంటే అత్రి మహర్షి గురించి తెలుసుకోవాలి. సప్త మహర్షుల్లో ఒక మహర్షిని అయినటువంటి అత్రి మహర్షి నడియాడినటువంటి భూమి, పుణ్యభూమి అత్తిలి. అదేవిధంగా అత్రి మహర్షి మన యొక్క అత్తిల్లో వేయించేసినటువంటి ఉమాసిద్ధేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారిని పూజించి ఉన్నటువంటి భూమి యొక్క అత్తిలి. అత్తిలి పేరు మీద అత్తిలి ఉండేది. ఇదివరకు అత్రి అనేవారు. ఇప్పుడు కాలాంతరం చెంది, రూపాంతరం చెంది అత్తిలిగా మారడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉన్న గ్రామస్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిగా మనకు 1978 సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి శనివారం కూడా కొన్ని వందలాది మంది, వేలాది మంది భక్తులు విచ్చేస్తూ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ వారి యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడం జరుగుతోంది. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, అత్తిలి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత ఏమిటి అంటే కనుక 11 శనివారాలు అత్తిలిలో వేయించేసినటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో మనసా వాచా కర్మన 11 శనివారాలు 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క నామాన్ని ఓం నమో వెంకటేశాయ, గోవింద, నారాయణ, అలాగే గోనామాలు చదువుకుంటూ 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుని కళ్ళు తెరిచి, అందరూ కూడా ఏంటంటే స్వామివారి దగ్గరికి వచ్చేసరికి కళ్ళు మూసుకుంటారు. అలా కాకుండా ఈ యొక్క ఆలయంలో ఏ ఆలయంలో కళ్ళు తెరిచి స్వామివారిని సంపూర్తిగా చూసి తర్వాత స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆలయంలో ఒక పక్కన కూర్చుని ధ్యానం చేస్తూ మనం ఏదైతే దర్శనంలో చేసినటువంటి స్వామివారు ఉంటారో ఆ యొక్క రూపాన్ని తెలుసుకుని మనం ఒక మిత్రుడికి ఏ రకంగా అయితే మన యొక్క కష్ట సుఖాలు, అదేవిధంగా మంచి చెడ్లన్నీ కూడా చెప్పుకుంటూ, అదేవిధంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక మిత్రుడుగా భావించి మన యొక్క కష్ట సుఖాలు, అదేవిధంగా మనకు మంచి చెడ్లన్నీ కూడా చెప్పుకుని ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా స్వామివారికి విరమించినట్లయితే కనుక స్వామివారి యొక్క మహత్యం చేత వారి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా నెరవేరుతాయి. ఇదే విధంగా ప్రతి శనివారం కూడా వందలాది మంది భక్తులు వారికి సంతాన ప్రాప్తి కోసం, అదేవిధంగా వివాహం అవ్వాలని, అదేవిధంగా ఉన్నత ఉద్యోగాల ప్రాప్తి పొందాలని, విద్య, ఆరోగ్యం బాగుండాలని, ఆర్థిక స్థితిగతులు బాగుండాలని, వారికి ఏదైనా అప్పులు ఉంటే కనుక తీరడం, విదేశాలు వెళ్ళాలని, అలాగే వీసా కావాలని, పాస్పోర్ట్ కావాలని, ఈ రకంగా వారి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని వెంకటేశ్వర స్వామి వారికి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శనం చేసి ధ్యానం చేసి ఆ ధ్యానంలో చెప్పుకోవడం చేత వారు దానికి సంబంధించి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ధర్మబద్ధంగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత అతి శీఘ్రంగా వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది.
వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి 11 ప్రదక్షిణలు ప్రతి శనివారం కూడా నేను కూడా చేయడం జరుగుతుంది. మన యొక్క మురళి కూడా ఈ యొక్క 11 ప్రదక్షిణలు ప్రతి శనివారం కూడా చేయడం జరుగుతుంది. గతంలో కూడా నేను వివాహ ప్రాప్తి కోసం, సంతాన ప్రాప్తి కోసం 11 ప్రదక్షిణలు చేయడం జరిగింది. మొదటి చేసినప్పుడు వివాహం కోసం చేశాను. 11 ప్రదక్షిణలు చేసినప్పుడు వెంటనే వివాహం అవడం జరిగింది. సంతాన ప్రాప్తి కోసం 11 ప్రదక్షిణలు చేశాను. సంతాన ప్రాప్తి కలగడం చేసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 11 ప్రదక్షిణలు అనేది చేయడం జరుగుతుంది. క్షేత్రంలో వేయించేసినటువంటి అత్రి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి విశిష్టత ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి తిరుమలలో ఏ రకంగా అయితే పచ్చకర్పూరంతో నామం పెడతారో, అదేవిధంగా మన అత్రి క్షేత్రంలో వేయించేసినటువంటి అత్రి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా పచ్చకర్పూర నామం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఏ రకంగా అయితే వైఖానస ఆగమోత్తమంగా కైంకర్యాలన్నీ కూడా పూజలన్నీ కూడా జరుగుతాయో, అదేవిధంగా మన యొక్క అత్రి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా తిరుమలలో జరిగినట్టే శ్రీ వైఖానస ఆగమోత్తమంగా నిత్య కైంకర్యాలు అన్ని కూడా పూజలన్నీ కూడా వైఖానస ఆగమోత్తమంగా జరుగుతాయి. పూజారి గారు చరిత్ర గురించి అలాగే ప్రత్యేకతల గురించి మాకు చాలా అందంగా చెప్పారు. అలాగే జరగబోయే కార్యక్రమాలు, ఉత్సవాలు ఏమనంటే చెప్తే మా ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. తిరుమలలో ఎప్పుడైతే సోమవారు అడుగుపెట్టి కళ్యాణం చేసుకుంటారో, అదే వైశాఖ మాసం, అదేవిధంగా శుద్ధ దశమి ఏకాదశుల్లో తిరుమలలో పద్మావతి పరిణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మన యొక్క అత్రి క్షేత్రంలో వేయించేసినటువంటి అత్రి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా వైశాఖ మాసం శుక్లపక్షం దశమి ఏకాదశుల్లో కళ్యాణం జరిగి అత్యంత వైభవంగా అన్న సమారాధన జరిగి ఊరేగింపు కూడా జరిగి 5 రోజులు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మే 18వ తేదీన రాత్రి 9 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా మే 19వ తేదీన స్వామివారి యొక్క తీర్థం అదేవిధంగా భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి స్వామివారి యొక్క భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా 18వ తారీఖు నుంచి 5 రోజులు కూడా విశేషమైనటువంటి పూజలు, విశేషమైనటువంటి అలంకారాలు, విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన ఆలయానికి రావాలంటే ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏమేమి దారులు ఉన్నాయి, మన భక్తులకి అలాగే మన ఆడియన్స్ కి చెప్తే తెలుసుకుంటాం. చుట్టుపక్కల మనకు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం అత్రి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారు. అత్రి గ్రామం అనేది అభివృద్ధి చెందినటువంటి గ్రామం, మండలం కూడా. కాబట్టి అత్తిపి గ్రామంలో వేయించేసినటువంటి, అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్లో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి రావడం అత్యంత సులభం. మనకి అన్ని మార్గాల ద్వారా కూడా మనం రావచ్చు. అత్తులు రావడానికి ట్రైన్ ఫెసిలిటీ ఉంది, అదేవిధంగా బస్సు ఫెసిలిటీ ఉంది, అదేవిధంగా ఆటో ఫెసిలిటీ ఉండడం జరిగింది. ట్రైన్ దూరం నుంచి వచ్చేటువంటి వారు దగ్గరలో భీమవరం కానీ, తాడేపల్లిగూడెం కానీ, తణుకులో కానీ దిగవచ్చు. అదేవిధంగా అత్తిలికి అయితే ప్రత్యేకించి నరసాపురం నుంచి నిడదవోలు వరకు ప్యాసింజర్ ఉంది. ఒకవేళ భీమవరంలో దిగిన ఆ ప్యాసింజర్ కి అత్తిలో దిగవచ్చు. అదేవిధంగా తణుకులో దిగిన అత్తిలో దిగవచ్చు. ఒకవేళ తాడేపల్లిగూడెం దిగితే అక్కడి నుంచి మనకి బయటకు వచ్చినట్టయితే ఆటోలు ఉంటాయి, ఆటోల్లో కూడా మనకి రావచ్చు. అదేవిధంగా అత్తిని వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్ లో వేయించేసినటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అంటే అందరూ కూడా చెప్తారు. బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి అనేక ఆటోలు ఉంటాయి, అక్కడి నుంచి రావచ్చు. మన అత్రి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క చిత్రపటాన్ని ఎంతో సుందరంగా, అత్యంత అద్భుతంగా చిన్న వయసులోనే ఎంతో చక్కగా డ్రాయింగ్ వేసి స్వామివారికి బహుకరించారు మన మురళి. భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద.
ఎంఆర్ఎం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా తను రన్ చేస్తున్నాడు. దాంట్లో మంచి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదేవిధంగా అనేక శోభాయాత్ర కార్యక్రమాలు, అలాగే డ్రాయింగ్ సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా మన మురళి చాలా చక్కగా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇతని ఇన్స్పిరేషన్ తీసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు అన్ని కూడా చాలా చక్కగా చేశారు. అదేవిధంగా ఇలాగా డ్రాయింగ్స్ అన్ని కూడా నేర్చుకుని చిన్నప్పటి నుంచి దైవ చింతనతో ఉండాల్సిందిగా భక్తులందరూ కూడా పోవడం జరుగుతుంది. ఈ ఆలయం గురించి అలాగే ఇక్కడ ప్రత్యేకతల గురించి మాకు ఎంతో అందంగా చెప్పారు. నా తరపున, మా ఆడియన్స్ తరపున మీకు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్వామివారి ఆలయం గురించి అలాగే స్వామివారి ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో స్వామివారికి ఇష్టమైన 11 ప్రదక్షిణాలు ఎలా చేయాలి, అలాగే స్వామివారి యొక్క ఆలయంలో ఉన్న దేవీ దేవతల గురించి, వాళ్ళ ప్రత్యేకతల గురించి కూడా తెలుసుకుందాం. వచ్చే వీడియోలో కలుద్దాం. నమస్తే.